गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఈ మార్చి 25 సోమవారం నాడు మరి పౌర్ణిమ సోమవారం పగలు 11:30 వరకు ఉంది। శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం పౌర్ణిమ పగలు 11:30 వరకు ఉంది। ఉత్తరా నక్షత్రం ఉదయం 9:59 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 7:16 నుంచి 8:41 వరకు ఉంది। అమృత ఘడియలు తెల్లవారితే మంగళవారంగా 5:53 నుంచి 6:04 వరకు ఉన్నాయి। ఈ రోజున పగలు 12:30 నుంచి 1:15 వరకు దుర్ముహూర్తం, మరలా 2:54 నుంచి 3:42 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:45 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:07। ఈ రోజున పగలు 11:45 శుభ సమయం నడుస్తుంది। సిజేరియన్ ఆపరేషన్కి సంబంధించి పగలు 11:45 సమయం అనుకూలం అనుకున్నాం కదండి। మరి రేపటి రోజున కూడా 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఇక మరి 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు ముందుగా గ్రహచారాన్ని చూద్దాం। ఈ గ్రహచారాన్ని చూస్తే మీనంలో రాహువు రవితో బుధుడితో కలిసి ఉన్నారు। అలాగే గురువు మేషంలో, కేతువు కన్యలో, మరి శుక్ర శని కుజులు ఇక్కడ కుంభంలో ఉన్నారు। మనం ఇప్పుడు ఒకసారి భగవన్నామం చేసి గోచార ఫలితాల్లోకి వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ఇప్పుడు మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలని కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు మరి చాలా చికాకుగా నడిచే అవకాశం వస్తుంది। ఎప్పుడు ఏ సమస్య వస్తుందా అనేటువంటి చికాకులు వెంబడించే అవకాశం మేషరాశి వాళ్ళ విషయంలో ఎక్కువగా ఉంటాయి। వృషభ రాశి, ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమవుతూ ఉంటాయి। విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి పనులన్నీ కూడా కొంచెం చికాకును సూచిస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా సమస్యలను సృష్టించేవిగా ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా ఇబ్బందికరం। అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం చికాకులు కలిగే అవకాశం వస్తుంది। అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం। మిథున రాశి, ఈ రోజున మిథున రాశి వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తారు। కుటుంబ విషయాలని కూడా చాలా అనుకూలంగా ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి। మరి ప్రతి పని కూడా సానుకూలం అవుతూ ఉంటుంది। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది। అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది। కర్కాటక రాశి, కార్యక్రమాలను కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగం విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు మరి అన్నీ కూడా చాలా అనుకూల స్థితిని సూచిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది। మరి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం మూలంగా కొన్ని వ్యవహారాలు ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి। కానీ తెలివిగా, ఓర్పుగా వ్యవహరించే అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవడంలో వీళ్ళు చాలా చక్కగా తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు। అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది। మరి సింహరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి। అయినప్పటికీ కూడా చక్కగా మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి। మరి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చక్కగా నడిచే అవకాశం వస్తుంది। పనులు ఆలస్యమైనప్పటికీ కూడా పనులన్నీ కూడా సానుకూలం అవుతున్న కారణంగా
వీళ్ళు చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ తులారాశి వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా బాగుంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా కలవ చేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం, శని బలం ఈ రెండింటిలో ఉన్న స్థానబలాలు రెండు కూడా ఇప్పుడు తేడాలు బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో, రుణాల విషయంలో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగ చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి ధనురాశి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో ఒక మంచి క్లారిటీ కలిగి ఉంటారు. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకందరికీ కూడా గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా ఉన్నాయి. మీనరాశి బహు శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.